వెల్కమ్ టు ఆర్ న్యూస్. నేను పలివేల రాజా. బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల హక్కులకు సంబంధించి ఒక ఆమరణ నిరాహార దీక్ష ఒకటి మొదలు పెట్టడం జరిగింది, విరమించడం కూడా జరిగింది. ఆయన ఆరోగ్యం సహకరించట్లేదనేసి ఆ పార్టీ నాయకుల దగ్గరుండి విరమింపు చేసినట్టుగా చెప్పారు. అయితే బోడే రామచంద్ర యాదవ్ గారు మొదలుపెట్టిన ఈ దీక్షకు ప్రభుత్వం స్పందించలేదంటే ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, అందుకే స్పందించలేదు అంటున్నారు. సరే, పక్కన ప్రతిపక్షం ఎందుకు స్పందించలేదు? మరి ప్రతిపక్షానికి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదా? ఇది కూడా కాసేపు పక్కన. బీసీ సంఘాలు కూడా ఎందుకు స్పందించలేదు? చాలా సంఘాలు ఉన్నాయి కదా, చాలా సంఘాలు ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు కదా, ఎవరు కూడా శిబిరానికి వచ్చి కనీసం మద్దతు ఎందుకు తెలపలేదు? చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వం స్పందించలేదు, ప్రతిపక్షం స్పందించలేదు, బీసీ సంఘాలు కూడా స్పందించలేదు. మరి బోడే రామచంద్ర యాదవ్ గారు దీక్ష ఎవరి కోసం చేస్తున్నారు? బీసీల కోసం చేస్తున్నారు. మరి మీరు బీసీలు అందరూ ఎందుకు కలిసి వెళ్ళట్లేదు అంటే, ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టారు, బీసీవై పార్టీ. పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడైనా పార్టీని బలోపేతం చేశారా? లేదు. కనీసం 10 మందిని తీసుకొచ్చే నాయకుడినే ఎప్పుడూ ఆయన పక్కన పెట్టుకోలేదు. అరే పలానా కార్యక్రమం చేస్తే పలానా నాయకుడు ఒక 10 మందిని ఆ నియోజకవర్గం తీసుకొస్తాడు నా నాయకులు ఎవరున్నారు ఆ పార్టీలో? ఒకవేళ ఈయనకన్నా కొద్దో గొప్ప గట్టిగా మాట్లాడితే వాళ్ళని పక్కన పెడుతుంటాడు ఆయన. అదే ఆయన నైజం. ఎందుకంటే ఆయన ఫోటోనే ఉండాలి, ఆయనే మాట్లాడాలి. ఇంకెవరు మాట్లాడినా సరే ఎందుకో మరి తెలియదు మరి ఆ విషయం. ఆయన ఒక రకమైన వర్గాన్ని, ఆయన ఒక రకమైన నాయకత్వాన్ని ఆయన సంపాదించలేదు. ఒక 10 మంది తీసుకొచ్చే లీడర్లు ఆ పార్టీలో లేరు. ఏదో ఆ బీసీ సెంటిమెంట్తో కొంతమంది లేరు అంతే. సరే, ఆ పార్టీలో కమిటీలు ఉన్నాయి, 190 నుంచి 200 మధ్యలో ఎంతో కమిటీ మెంబర్స్ ఉన్నారు. మనిషి 10 మందిని తీసుకొచ్చినా చాలా హైలైట్ అవున కార్యక్రమం. ఎందుకు తీసుకురాలేదు అంటే 10 మంది తీసుకురాని నాయకులే ఉన్నారు అక్కడ. ఇందులో బీసీలు తప్పే ఉంది అంటే బోడే రామచంద్ర యాదవ్ గారికి బీసీలు మద్దతు ఇవ్వట్లేదా? మద్దతు ఇస్తే మరి మొన్న ఎందుకు స్పందించరు? కనీసం దీక్షా శిబిరాన్ని కూడా ఎందుకు సందర్శించలేదు? అటు రాజకీయ పరంగా బీసీలు కూడా ఎక్కడ కూడా బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతు ఇస్తున్నట్టుగా అయితే అక్కడ కనిపించలేదు ఈ కార్యక్రమంతో. నిజంగా చాలా పెద్ద హైప్ క్రియేట్ అవుతుంది అనుకున్నాము. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దిగి రప్పిస్తారు బోడే రామచంద్ర యాదవ్ గారు అనుకున్నాము. కనీసం ప్రతిపక్షాన్ని కూడా రప్పించలేదే. అంటే ఇక్కడ పార్టీలకు బీసీల మీద చిత్తశుద్ధి కన్నా బోడే రామచంద్ర యాదవ్ గారి మీద చిత్తశుద్ధి లేదు అని క్లియర్గా అర్థమైంది. ఏ పార్టీ బీసీలో ఆ పార్టీలో ఉన్నారు. టీడీపీకి సంబంధించిన బీసీలు టీడీపీలో ఉన్నారు, వైసీపీకి సంబంధించిన బీసీలు వైసీపీలో ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన బీసీలు కాంగ్రెస్ లో ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీసీలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మరి ఇక్కడ ఏ బీసీలు రావాలి బోడే రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేస్తే? ఏ పార్టీ నుండి బీసీలు బయటకు వచ్చి ఎందుకు మద్దతు తెలపట్లేదు? వాట్సాప్లో మెసేజ్ పెడితే అయిపోతుందా? అంటే బోడే రామచంద్ర యాదవ్ గారిని ఒకటి నమ్మకపోయినా ఉండాలి, లేదు అంటే నాయకత్వం తయారు చేసుకోలేదు అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. కనీసం 10 మంది తీసుకొచ్చే లీడర్లను ఆయన పక్కన అయితే ఉంచుకోరు అని చాలా మంది ఆ పార్టీలో కూడా చాలా చర్చ జరుగుతూ ఉంటుంది. అరే అయిందే చిన్న పార్టీ, ఆయనకన్నా ఎవరంటే బాగా మాట్లాడితే ఆయన పక్కన పెడతాడు ఈజీగా అంటారు. ఇటువంటప్పుడు బీసీల హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? బీసీల కోసం చేసే ధర్మ పోరాటం ఎక్కడ సక్సెస్ అవుతుంది? ఏ బీసీలు కలిసి వచ్చారు? బీసీలకు కూడా ఉంటది, మాకు రాజ్యాధికారం కావాలని ఉంటది. ఆ విధంగా ఒక రకంగా బోడే రామచంద్ర యాదవ్ బయటకు వచ్చి ఆ విధంగా ఆ స్టాండ్ లో నిలబడి పార్టీ కోసం ఖర్చు పెట్టి నిలబడ్డ నాయకుడే. కానీ కింద స్థాయి నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో మాత్రం బోడే రామచంద్ర యాదవ్ గారు 100% ఫెయిల్ అయ్యారు. అదే మొన్న ఆ ధర్మ పోరాట దీక్ష భగ్నానికి కారణం కూడా అదే. థ్యాంక్ యూ.